జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలంగా కోరుకున్నారని, జూనియర్ ఎన్టీఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి రాయబారం చేశారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలాగే జాఫర్ అతను కేతిరెడ్డిని ఇంటర్వ్యూ చేసినటువంటి క్రమంలో భాగంగా ఈ ప్రశ్న సంధించగా దానికి కేతిరెడ్డి కూడా సమాధానం చెప్పారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బలంగా కోరుకున్నారని, జూనియర్ ఎన్టీఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి రాయబారం చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలాగే ఇట్లు మీ జాఫర్ కార్యక్రమంలో భాగంగా, అంటే ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ గారు కేతిరెడ్డిని అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన కూడా సమాధానం ఇచ్చారు. ఏంటి సార్, నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారా? దానికోసం రాయబారం కూడా చేశారా? అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ 2-3 విషయాలు. అంటే జగన్ పని అయిపోయిందా? ఓకే. జగన్ పని అయిపోయింది కాబట్టి ఇక జగన్ నమ్మి ఎవరు ఓట్లేరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ తెచ్చుకుంటున్నారా? ఓకే. అంటే జూనియర్ ఎన్టీఆర్ మాస్క్ పెట్టుకుంటే ఓట్లు పడతాయనా? ఇప్పుడు ఎవరి కామెంట్ చేసింది ఎవరు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఓకే. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ని పైకి లేపాడా, జగన్ ని నాలుకేసి కొట్టాడా? నాకు అర్థం కావట్లేదు. ఈ రెండు సింక్ అవ్వట్లేదు. అసలు ఏమన్నా సందర్భం ఉందా? దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ని తెచ్చుకుంటున్నారా? మనకు అర్థం కాదు. ఇప్పుడు గౌరవాధ్యక్షురాలుగా తల్లినే తీసేశాడు, తల్లి మీద కేసేశాడు, చెల్లెళ్ళ ఆస్తులు లాక్కున్నాడని, బాబాయ్ హంతకుల్ని కాపాడుతున్నాడని టోటల్ గా అతను క్యారెక్టర్ అతను మొత్తం వ్యక్తిత్వం నాశనమై. అంటే వ్యక్తిత్వం ఉంటే అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నప్పుడు అటు కుటుంబాన్ని మరి వెన్నుపోటు పొడిచాడు, ఇటు పార్టీని వెన్నుపోటు పొడిచాడు. మొన్న ఎన్నికల్లో చూసాం ఏంటి, ఎమ్మెల్యేలందరికీ వెన్నుపోటు పొడిచాడు. అసలు ఎంపీలు ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇతను వదిలేసి వెళ్ళిన వాళ్ళంతా బాగుపడ్డారు. కృష్ణదేవరాయల దగ్గర నుంచి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి, మనం ఆ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంజీవ్ కుమార్, ఎంతమంది జగన్ వదిలేశారు. ఇప్పుడు ఆళ్ల నాని డిప్యూటీ సీఎం గా పనిచేశాడు ఇతను క్యాబినెట్ లో. వాళ్ళ సొంత చుట్టమే వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి. అంటే అందరూ వదిలేసి వెళ్ళినా నేను వదిలేయలేను, మా బంధం అలాంటిది, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కాబట్టి ఇక నాయకుడినే మారుద్దాం అనుకుంటున్నాడా? ఓకే. ఇప్పుడు అతను సినిమాల్లో యాక్షన్ చేసుకుంటున్నాడు కృష్ణ. ఎవరు? ప్రమాణంగా ఆయన దీంట్లో ఆయన ఉన్నట్టున్నాడు. ఏదో వార్ అనో ఏదో సినిమా కూడా తీసినట్టున్నాడు. మరి అది ఆడిందో లేదో అది వేరే విషయం, కానీ ఏదో కొంచెం దెబ్బలు కూడా తిన్నట్టున్నాడు. ఏదో మరి ఆ మధ్య ఆరోగ్యం బాగాలేదన్నారు, చికిత్సలో ఉన్నాడన్నారు. తనేదో తన సినిమాల్లో ఆయన తలమునకలుగా ఉంటే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేద్దామని ఒక 30 సినిమాలు యాక్షన్ చేశాడు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. మరి తాతగారి పోలికలు అతనికి కొంచెం పుణికి పుచ్చుకోవటం, హరికృష్ణ కొడుకుగా ఆ రోజు ఏది మరి ఎన్టీఆర్ అనే ఒక ఆ 3 అక్షరాల పేరు ఇతను కూడా జూనియర్ అనేది పెట్టుకోవటం వల్ల ఎదిగాడు బ్రహ్మాండంగా. అతనికంటూ ఒక ఇది తెచ్చుకున్నాడు. ఏది? అటు వాక్ చాతుర్యంలో కానీ, వాక్ శుద్ధి, లేకపోతే ఇటు డాన్సులు, ఫైట్స్, మంచి వాళ్ళ మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ 3లో ఉన్నట్టున్నాడు కదా. అట్లాంటి వ్యక్తి నాశనం చేద్దామని అడుగుతున్నాడు. ఎవరు పచ్చగా ఉన్నా వీళ్ళకి మరి నచ్చదా? ఏంటి ఇప్పుడు నిజంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ చివరికి దిక్క. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని జగన్మోహన్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారా? దానికోసమే రాయబారం కుదిరించాలనేటువంటి ప్రయత్నం చేశారా? అసలు ఏం జరిగిందంటారు సార్? బలంగా కోరుకోవాల్సింది ఎవరు? జగన్? జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ కోరుకోవాలి. ఆయన కోరుకోవాలి.
లేదు వాళ్ళ అన్నయ్య ఉంటాడు, ఎవరు కళ్యాణ్ రామో ఎవరు ఉన్నట్టున్నాడు. ఉమ్. వాళ్ళిద్దరు మరి అన్నదమ్ములు ఇద్దరు బ్రహ్మాండంగా, ఇంకా అన్నయ్య తమ్ముడు, తమ్ముడే అన్న. కలిసిమెలిసి హ్యాపీగా ఒకరికొకరు అంటే సపోర్ట్ చేసుకుంటూ ఎదుగుతూ ఉన్నారు. ఆ ఏది అసలు అతను కళ్యాణ్ రామ్ ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు, అతను ఏదో మరి ప్రొడక్షన్ చేతులు కాల్చుకున్నాడంటే, మరి తమ్ముడే అతనికి సహాయం చేసి బ్రహ్మాండంగా నడిచిపోతుంటే, వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళు చక్కగా ఆర్థికంగా ఎదగటం, దానిపైన వాళ్ళు దృష్టి పెట్టారు. ఒక 30 సినిమాలు యాక్షన్ చేశాడు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. ఉమ్. ఒకటి గతంలో నీకు తెలుసు, ఇప్పుడు రాయబారం ఎవరు పంపారు, ఎవరు వెళ్ళారు అది చెప్పు ముందు నాకు. నువ్వు పంపింది జగన్మోహన్ రెడ్డి, వెళ్ళింది కేతిరెడ్డి. ఓకే. కేతిరెడ్డి ఎందుకు పంపుతాడు, అసలు ఇద్దరు ఉన్నారు కదా జంట కవులు, కరటకుడు దమనకుడా, మారీచుడు సువాకుడా. వాళ్ళిద్దరి పేర్లు నీకు తెలుసు, నాతో చెప్పించాలనుకుంటావు. ఆ మారీచుడు సుబాహుడిని పంపించారా, ఎవరు వల్లభనేని వంశీ వెళ్ళాడా, కొడాలి నానియ, ఓకే. అదుర్సా? ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ వెళ్ళాడని అడుగుతున్నాను నేను. ఇప్పుడు వీళ్ళిద్దరూ పక్కగా తప్పుకున్నాక జూనియర్ ఎన్టీఆర్ బాగుపడ్డాడు. వీళ్ళిద్దరూ ఉన్నంత కాలం జూనియర్ ఎన్టీఆర్ అటు ఇటు చేరి అతన్ని నాశనం చేశారు. ఎవరు, కొడాలి నానిను లేకపోతే వల్లభనేని వంశీ. ఎప్పుడైతే వైసీపీలో చేరారో మరి అతను కూడా కొంచెం దూరం పెట్టినట్టున్నాడు. కొంచెం ఏదో అక్కడక్కడ ఎప్పుడెప్పుడో ఏదో మరి ఆ సుహాసిని కొడుకు పెళ్ళప్పుడు ఎక్కడో కలిసినట్టున్నారు. కొడాలి నాని పిలిచినా పిలవకపోయినా వెళ్ళి అక్కడ ఏదో తిరిగినట్టున్నాడు. హరికృష్ణ రాజకీయం చేసినప్పుడు ఏదో కాఫీ టీలు అందించేవాడంట ఎవరు, కొడాలి నాని. ఏ ఫోటోలు కూడా చూశాను ఆ మధ్య అక్కడ. ఇప్పుడు నానిని పంపాడా, వంశీని పంపాడా రాయబారిగా? నీకు తెలుసా, ఒక విషయం గుర్తు చేస్తా ఉంటారు. సరే, ఇంతకీ రాయబారం సఫలమైందా విఫలమైందా? రాయబారం దగ్గరకు వచ్చే ముందు వీళ్ళ బంధం గురించి ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు 2014-19 మధ్య, అప్పుడు కూడా అసెంబ్లీకి ఎగ్గొట్టి పాదయాత్ర చేస్తూ అతను నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు, విజయవాడ వచ్చాడు. అప్పుడు వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను జగన్ ని కలవటం కోసం అక్కడ గిర్రు తిరుగుతున్నాడు. ఎవరు, వంశీ. ఏదో రకంగా జగన్ ని కలవాలా అన్నట్టుగా అతని తాపత్రయం. అప్పుడు గందరగోళం అయింది, మీడియా కూడా బాగా హైప్ క్రియేట్ చేసింది. అంటే వాళ్ళ బంధం ఏది, వంశీ ఏరు దాటి తెప్పదగలేశాడా కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని తెప్పదగలేశారా అంటున్నాను. ఏది, జూనియర్ ఎన్టీఆర్ ని తన్నేసి జగన్ వైపు వెళ్ళారా, లేదు జూనియర్ ఎన్టీఆర్ పంపాడా? అప్పట్లో మరో విషయం కూడా నీకు గుర్తు చేస్తా. ఆంధ్రజ్యోతిలో ఎక్కడో రాసినట్టున్నారు, ఏబిఎన్ మరి రాధాకృష్ణ గారు ఎవరు రాశారో కానీ, వీళ్ళిద్దరి మధ్య ఒక డీల్ ఉందని. ఎవరిద్దరి మధ్య, జగన్ కిను జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య. అప్పుడు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే, ఈసారి జగన్ సీఎం కావాలి, నెక్స్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి అని వీళ్ళిద్దరూ ఏదో ఒక డీల్ కుదుర్చుకున్నట్టుగా. నేను ఎప్పుడు సంగతి చెప్తున్నాను, 10 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. అది వాస్తవమో మరి అబద్ధమో మనకు తెలియదు. మరి అప్పుడు వంశీ ఆ చక్కర్లో కొట్టింది దీనికోసమో ఏమో మనకు తెలియదు. నాని, వంశీ వీళ్ళిద్దరినీ దగ్గర చేశారా, నిజంగా ఆ డీల్ ఉందా? ఏది 2019లో జగన్ సీఎం కావటం, 2024లో పార్టీ నా కిందకు తెచ్చుకుని జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావడం అంటూ ఏదో అప్పట్లో మీడియాలో మరి వచ్చాయి. అంటే సోషల్ మీడియా ఇప్పుడున్నంత యాక్టివ్గా అప్పుడు లేకపోయినా కొన్ని పోస్టులు చూశాను నేను కూడా. అది నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా. నిజంగా ఆ డీల్ అప్పుడు జరిగిందా? జూనియర్ ఎన్టీఆర్కి అప్పుడు రావాలని ఉందా? అసలు అతనికి రాజకీయాల్లో రావాలని ఉందా? రాజకీయాల్లోకి రావాలని ఉంటే అతనేంటి, అతనికి స్పేస్ ఉందా? ఇంతకు ముందు ఏదో కొద్ది గొప్ప స్పేస్ ఉండేది. అతను కూడా తెలుగుదేశం పార్టీ నా తాత పెట్టిన పార్టీ, దాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఆయన కూడా ప్రచారం చేశాడు. అప్పుడు ఖమ్మం దగ్గర ఏదో పిలిగింతరం కూడా వేశాడు కదా. మొన్న కొండ గట్టు దగ్గర నన్ను ఎలా అయితే కాపాడాడో ఆంజనేయ స్వామి, పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు సెంటిమెంట్. ఒక 34 కోట్లు ఏమో అక్కడ ఖర్చు పెట్టించారు టీటీడీతో. అక్కడ ఏదో శంకుస్థాపనలు కూడా నిన్న మొన్న చేశారు కదా. అట్లా ఇతను కూడా ఖమ్మంలో యాక్సిడెంట్ అయింది. ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. అప్పుడు ఏదో ప్రచారం చేసుకుంటూ వస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు 2009 ఎన్నికలప్పుడు చెప్తున్నాను నేను, శ్రీకాకుళం
చేసి అతను ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. సరే, ఆయన ప్రచారం చేసిన చోటల్లో కూడా తెలుగుదేశం ఓడిపోయిందని అనుకున్నారు. అప్పట్లో జనం విపరీతంగా వచ్చారు, క్రౌడ్ పుల్లర్స్. ఎందుకు రారు? ఎవరికైనా వస్తారు, అల్లు అర్జున్కి రారు. ఆ? కాకపోతే ఇక్కడ ఒకటి, స్పేస్ లేదంటున్నారు. ఆలస్యం చేశాడు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. రాజకీయంగా ఇవాళ లోకేష్ టోటల్ గా మరి తెలుగుదేశం పార్టీ దీంట్లోకి వచ్చేసాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ లోకేష్ నాయకత్వంలో పనిచేస్తోంది. చంద్రబాబు ఏముంది, ఇంకా ఆయన కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారు. పార్టీ మొత్తం ఇవాళ లోకేష్ దీంట్లో ఉన్నప్పుడు ఇంకా ఆయనకి స్పేస్ ఎక్కడు? జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా? పార్టీలో చేరతాడా? లేదు కొత్త పార్టీ పెడతారా? తాత కొత్త పార్టీ స్థాపించినటువంటి పెట్టి పార్టీని నేను వీడేటువంటి ప్రసక్తే లేదు, నా కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తానంటూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించడం చూసాం కదా సార్ మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో మళ్ళా యాక్టివ్ గా మారి ఆయన మళ్ళా జగన్మోహన్ రెడ్డితో కొల్లైడై మళ్ళా వెన్నుపోట్లు పొడిచి ఇవన్నీ జరుగుతాయా? ఓకే, అసాధ్యం. జరిగితే ఇప్పటికిప్పుడు ఇవి జరిగే అవకాశాలు లేవు. రాబోయే 10-15 ఏళ్ల పాటు ఇక్కడ స్పేస్ లేదు. ఏది పొలిటికల్ స్పేస్ లేదయ్యా. ఒకవైపేమో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, జనసేన. మరోవైపేమో తెలుగుదేశం పార్టీ. అసలు ఈ కూటమి ఎన్డీఏ ఇంకో 15 ఏళ్ళు ఉంటుందంటున్నారు. ఇంకో 10 ఏళ్ల పాటు ఆయనే సీఎం అని చెప్పారు. ఎవరు? చంద్రబాబు. ఇలాంటి పరిస్థితులు ఇంకా స్పేస్ ఎక్కడు? నువ్వు చెప్పేది ఎప్పుడు? కేతిరెడ్డి మాట్లాడేది ఎప్పుడు? 10 ఏళ్ల తర్వాత సంగత, 15 ఏళ్ల తర్వాత సంగత. అప్పటికి రాజు ఎవరు? రాజు అనకూడదేమో, మళ్ళీ రఘురామకృష్ణరాజు గారి కోపం వచ్చుంది. అప్పటికి రెడ్డి ఎవరు? రెడ్డి అంటే మళ్ళీ అది కోపం వచ్చుందేమో. అప్పటికి రాజు ఎవరు, రెడ్డి ఎవరు? ఇక్కడ ఇష్యూ ఏంటంటే స్పేస్. స్పేస్ లేకుండా రావాలని జూనియర్ ఎన్టీఆర్ కోరుకుంటాడా? ఎన్టీఆర్ మనవడు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.